తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వీడియో కింద బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నా, నాకు అనిపించింది నేను చెబుతున్నా. మీకు ఇష్టమైతే చూడండి, లేకుంటే నికాల్. అంతేకాని మేము బ్యాడ్ కామెంట్ చేస్తామంటే మీకంటే కంత్రిగానే నేను. పుష్ప 2 మూవీ పక్కా ఫ్లాప్ అవుతుంది భయ్యా. నేను దానికి 5 రీజన్స్ చెప్తా. నెంబర్ 5, మూవీ రన్ టైం. ఈ మూవీ రన్ టైం 3 గంటల 20 నిమిషాలంట. పుష్ప పార్ట్ 1 దగ్గర 3 గంటలు ఉంటుంది భయ్యా. అదే 3.5 గంట అనిపించింది. ఇది ఏకంగా 3.5 గంట అంటున్నారు. ఇదంతా బోర్ కొడుతుందో. తేడా కొడితే మూవీ తేడా అయిపోతుంది. నెంబర్ 3, ఫ్యాన్ వార్స్. మెగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద మండిపోతున్నారు భయ్యా. మామూలుగా ట్రోల్ చేయట్లేదు. ఈ ఫ్యాన్ వార్స్లో ఈ మూవీ రిలీజ్ చేయడం నాకు అంత మంచి సెకండ్ అనిపించలేదు. 2, ఈ మూవీ ట్రైలర్. అన్ని మూవీస్కి ట్రైలర్ వచ్చాక హైప్ పెరుగుతుంది. పుష్ప 2 మూవీకి ముందే హైప్ ఉన్నింది, కానీ ట్రైలర్ వచ్చాక హైప్ తగ్గింది. ట్రైలర్లో డైలాగులు, యాక్షన్ సీన్స్ టప్ప వేసేశారు కానీ భయ్యా ట్రైలర్ ఏమంతగా ఏమనిపించట్లేదు. నెంబర్ 1, ఈ మూవీ బిజినెస్. ఈ మూవీ బిజినెస్ ఏకంగా 600 కోట్లు జరిగింది భయ్యా. RRR బిజినెస్ 300 కోట్లు, బాహుబలి 2 బిజినెస్ 290 కోట్లు, 2 కలిసినా కూడా 590 కోట్లు. బట్ ఈ మూవీకి ఒక్కదానికే 600 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ హిట్ కావాలంటే 1100 కోట్ల పైగా కలెక్ట్ చేయాలి. అంటే దగ్గర KGF 2 అంత కలెక్షన్ చేయాలి. కానీ ఈ మూవీకి అంత హైప్ లేదు. పుష్ప పార్ట్ 1 మూవీ 300 కోట్లు కలెక్ట్ చేయడానికే తనకలాడింది భయ్యా. ఇది ఏకంగా 1100 కోట్లు కలెక్ట్ చేయాలి. నాకైతే నమ్మకం లేదు. పుష్ప పార్ట్ 2 హిట్ అవుతుందో లేదో కామెంట్ చేయండి.